ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఈరోజు నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి, మన జ్యువెలరీ కలెక్షన్. నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు చూపించమని చెప్పేసి, అంటే పెట్టుకొని చూపించమన్నారు. ఆల్మోస్ట్ మీకు నా జ్యువెలరీ అంతా మీకు చూపించాను, కాకపోతే ఒక్కసారి పెట్టుకొని చూపించమని చెప్పారు. మీ అందరి కోసం నేను వీడియో చేయబోతున్నాను అనమాట. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ ఎలా లైక్ ఏమేమి ఉన్నాయన్నది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చి నేను ఈరోజు బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేస్తాను అండ్ లైటింగ్ కూడా మీకు బాగుందని అనుకుంటున్నాను. ఒకవేళ బాగుందా లేదని చెప్పండి. నాకు బాగాలేదంటే నేను పాతదే కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను స్టార్ట్ చేసేద్దామా? అండ్ మీకేమైనా ఏం నచ్చాయని చెప్పండి. అండ్ ఓకేనా, చూసేద్దాం ఇంకా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఇలాంటి ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, మన ఆన్లైన్ స్టోర్స్ అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. లైక్ ఇలా మనకి పాకెట్స్ టైప్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇటు సైడ్ అంతా ఇయర్ రింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ అంతా చైన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. అండ్ చూడండి, నేను ప్రతి దాంట్లో నీట్గా ప్యాక్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గమ్ముని బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా పికప్ చేసుకొని మనకి నచ్చింది మ్యాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనం ఇక్కడ నేనైతే ఏమంటారు దీనికి హ్యాంగర్ చిన్నది ఉండాలి. నాకు సరిపోలేదు అనమాట, సెట్ అవ్వలేదు. నా దగ్గర పెద్ద హ్యాంగర్సే ఉన్నాయి. అందుకోసం నేను మన బ్యాంగిల్స్ ఉంటుంది కదండి, ఇది మన బీరువాలో పెడతాం కదా బ్యాంగిల్స్. సో అదనమాట, బ్యాంగిల్స్ ఫిక్స్ చేసి ఇట్ సైడ్ హోల్ పెట్టి నార్మల్గా మనం బ్యాంగిల్స్ అలా పెట్టుకుంటాం, అలా అక్కడ పెడతానమాట ఇవన్నీ నేను. అండ్ దీంట్లో నేను ఒకటి ఇప్పుడు మీకు చూపించి అలాగే నేను పెట్టుకొని కూడా మీతో చూపిస్తాను అంతా, చూడండి. అండ్ వెనకాల వచ్చి మొత్తం చైన్స్. ఒకవేళ మీకు ఈ వీడియో బోర్ కొడితే స్కిప్ చేసేయచ్చు, ఒకవేళ నచ్చినట్టయితే చూడండి. అండ్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అయితే నేను ఎందుకంటే చూపించేసాను కాబట్టి చేయాలని అనుకోలేదు, కానీ మళ్ళీ మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చేస్తాను. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇయర్ రింగ్స్ కానీ ఈ జ్యువెలరీ ఏదైనా మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల తొందరగా పడవకుండా ఉంటుంది. అండ్ నా పాత జ్యువెలరీ కూడా లైక్ నా 10th క్లాస్ 8th క్లాస్ జ్యువెలరీ కూడా నేను దాచిపెట్టాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది జుమ్కాస్. ఇది మీకు చాలాసార్లు కాదు, ఒక వీడియోలో షేర్ చేశాను కాబట్టి చూడండి. ప్రెసెంట్ ట్రెండింగ్ కదా, నాకైతే నేను ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఈ డ్రెస్ మీద, కొన్న తర్వాత నేను చెప్పు పెట్టుకోవడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నెక్ పీస్. మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ ఇది వుడ్ది. నేను ఇది ఇప్పుడు దాకా పెట్టుకోలేదు. యాక్చువల్గా ఇది నాకు ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది, మన జ్యువెల్ గ్రాప్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, సో దాంట్లో వచ్చిందనమాట. నాకు ఇది వుడ్తో చేశారు. నేను ఇలాంటివి పెట్టుకోను, అందుకోసం పెట్టుకోలేదు. ఎప్పుడన్నా ఎవరికైనా గిఫ్ట్ చేసేచ్చు అని చెప్పేసి అలా ఉంచేసాను, లేకపోతే మా సిస్టర్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అలా ఉంచేసాను. నాకు ప్రైజెస్ గుర్తునే నేను చెప్తాను, గుర్తులేని నేను చెప్పలేను. అండ్ ఇది మాత్రం గ్రాప్ బాక్స్లో వచ్చిందనమాట. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే గ్రాప్ బాక్స్ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో కానీ లింక్ ఇస్తాను. అండ్ ఇవి పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ నాకు సెట్ అయ్యలేదని నాకు చెప్పండి, అంటే నేను నాకు బాగోవే ఉద్దేశంతో నేను పెట్టుకోవట్లేదు, అందుకోసం ఇప్పుడు చూడండి. బాగాలే కదా, నాకైతే నచ్చలేదు, కానీ మీకు నచ్చలేదన్న నాకు సెట్ అయ్యలేదని నాకు చెప్పండి. ఇది మనం లైక్ ట్రెండింగ్ డ్రెస్సెస్ వేసుకొని లైక్ జీన్స్ అదర్ ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. ఇలాంటి మన ఏమంటారు ఫ్రాక్స్ టైప్ వాటి మీదకైతే సెట్ అవుతాయి, ఎథనిక్ అయితే కాదు అసలు ఇది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ. సో నేను దాదాపు నేను నా జ్యువెలరీ అంతా నేను బయట పర్చేస్ చేస్తాను, ఎప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయను. కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసినవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ దిస్ వన్, ఇది నేను ఫ్యాషన్ యాక్సెసరీస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్చేస్ చేశానండి. అండ్ వీడియో కూడా చేశాను, అంటే నేను పర్చేస్ చేయలేదు, మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు అప్పట్లో. సో నేను ఆ వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. అండ్ దాంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఆక్సిడైజ్డ్ అనమాట. ఇది లైట్ వెయిట్, మరీ అంత హెవీ కాదు, అలా అని చెప్పి మరీ లైట్ వెయిట్ కాదు. సో ఇలా ఉంటుంది. ఇవి కూడా పెట్టుకొని చూస్తా.
దీని మీదకి ఇది బాగా సెట్ అవుద్ది. ఇది లైక్ ఆక్సిడైజ్డ్ ప్లస్ గోల్డ్ రెండు కలిపి కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కదా. లైట్గా సౌండ్ వస్తుంది మువ్వలు. ఐ థింక్ ఈ డ్రెస్ మీద మ్యాచ్ అయింది కదా ఇది సెట్ కింద. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ. ఒకవేళ మీకు బోర్ అయిపోతే స్కిప్ చేసేయండి వీడియోని, నేను పక్కన పెట్టుకున్నాను అందుకోసం తీస్తున్నాను. ఓకేనా, ఇది రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను చేస్తున్నాను. చూసేసిన వాళ్ళు బోర్ కొడితే స్కిప్ చేసేయచ్చు. అండ్ దిస్ స్మాల్ జుమ్కాస్, ఇది నేను A to Zలో పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 30 రూపీస్. మల్టీ కలర్ తీసుకున్నాను నేను. నా వీడియోస్లో కూడా నేను పెట్టుకున్నాను చాలాసార్లు. ఇవి చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. అండ్ దీని వర్క్ నెమలితో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా పెట్టుకొని తిన్నాము. సో ఇది ఆక్సిడైజ్ ప్లస్ మల్టీ కలర్ కాబట్టి ఎటువంటి డ్రెస్ మీదైనా మ్యాచ్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ తీసుకునే అన్ని ఆక్సిడైజే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఇవి వచ్చేసి నాకు జ్యువెల్ గ్రాబ్ బాక్స్లో వచ్చింది ఇది కూడా. అండ్ దీని ప్రైస్ దాంట్లో వచ్చి 150 రూపీస్ ఉంది. చాలా లైట్ వెయిట్, ఇవి చాలా చాలా లైట్ వెయిట్. మువ్వలు ఉన్నాయి కానీ ఇంత చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అలవాటు చిన్నప్పటి నుంచి. సో మీ అందరికీ తెలుసు కదా నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టం. ఇయర్ రింగ్స్ అనే కాదు, జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం నాకు. సో అందుకే నేను ఎన్ని కొన్నా కూడా నాకు సరిపోవు. మళ్ళీ మ్యాచ్ ఉంది, దీన్ని పెట్టుకున్నవన్నీ సూపర్గా మ్యాచ్. చైన్స్ అవన్నీ నేను తర్వాత చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్, ఇవి చిన్నవి. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకున్నాను అన్నమాట. ఇవి దీని ప్రైస్ అయితే సరిగ్గా గుర్తులేదు ఫ్రెండ్స్. సో నావన్నీ దాదాపు లేటెస్ట్వి కాకుండా మిగతావన్నీ నాకు 1 year దాటింది అనమాట, పాతవే. కానీ జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను, నాకు ఎందుకంటే అంత ఇష్టమో జ్యువెలరీ అంటే. సో నెక్స్ట్ పెట్టుకుని తీస్తా. అండ్ నెక్స్ట్ నిజంగా ఈ వీడియో చేస్తున్నంత సేపు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్ వీడియోస్ చేస్తుంటే ఇష్టంగా ఉంటుంది కదా. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ, ఇవి చాలా 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 లైట్ వెయిట్. అండ్ ఇవి కూడా నేను రాజమండ్రిలోనే పర్చేస్ చేశాను. సో ఇవి చాలా లైట్ వెయిట్ కాబట్టి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు మనం అసలు. అండ్ నెక్స్ట్ వన్, ఇవి లైక్ క్వీలింగ్లా ఉన్నాయి కదా. ఐ థింక్ అవునా కాదన్నా నాకు తెలియదు కానీ క్వీలింగ్ మోడల్. ఇది మనకి మొత్తం గోల్డ్ స్టోన్తో చేశారు. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ ప్రతి డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది. ఈ ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్గా ఉంటాయి ఇవి పెట్టుకుంటే. నెక్స్ట్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటాయి ఇవి కూడా. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను 2 parts కింద తీస్తాను, ఎందుకంటే ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ నెక్ పీసెస్ ఉన్నాయి కాబట్టి. సో నేను 2 parts కింద తీస్తాను. మీరు నెక్స్ట్ వీడియో గురించి కూడా వెయిట్ చేయండి అండ్ చూడండి.
అండ్ నెక్స్ట్ ఇయరింగ్స్ అండ్ ఇవి వచ్చి చిన్న జుమ్కా వచ్చి దాని కింద మనకి పెద్ద పెరలు వచ్చిందనమాట. నెక్స్ట్ అండ్ ఇవి నా నెక్స్ట్ ఇయరింగ్స్. ఇవి మీకు రీసెంట్గానే చూపించాను కదా. స్టార్ వచ్చి మనకి లైక్ హ్యాంగింగ్స్ అనమాట. ఇది స్టార్ వచ్చి చిన్న ఏమంటారు టాజల్ టైప్ వచ్చింది అనమాట, గోల్డ్ టాజల్. అండ్ నెక్స్ట్ ఇవి చాలా చాలా లైట్ వెయిట్. అండ్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి నేను నా డిగ్రీలో పర్చేస్ చేసుకున్నాను, నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. లైక్ ఇది కొన్ని నేను 4 years అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు దాకా లైక్ ఐ థింక్ ఒక స్టోన్ కూడా పోలేదు. కానీ ఎక్కువ వాడాను, చాలా ఎక్కువ వాడాను. పెళ్ళైన కొత్తలో చాలా బాగా వాడాను. ఎందుకంటే ఇది మెరూన్ కలర్ కాబట్టి అన్ని డ్రెస్సులకి మంచిగా మ్యాచ్ అయ్యేది. మెరూన్ అంటే దాదాపు అన్నిటికీ బాగుంటుంది కదా, లైక్ వేరేగా ఉండకుండా నీట్గా ఉంటుంది కదా. సో ఇది పెరల్ స్టోన్ అనమాట అండ్ రెడ్ కుందంతో వచ్చింది. ఇవి మా మమ్మీకి చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నేను పెట్టుకుంటే చాలా ఇష్టపడతాను మా మమ్మీ ఇవి. సో ఇక్కడ ఒక డ్రాప్ ఉంది, అది పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇది రెడ్ కలర్ డ్రాప్. అండ్ ఇవి నా నెక్స్ట్ ఇయరింగ్స్. ఇవి మిర్రర్ ఇయరింగ్స్ చాలా చాలా ప్రెజెంట్ ట్రెండ్ కదా, చాలా లైట్ వెయిట్ అండ్ సూపర్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చి 40 rupees. అండ్ ఇవి నా నెక్స్ట్ జ్యువెలరీ. చిన్న ఫ్లవర్ వచ్చి దాని కింద మనకి ఇలా మిర్రర్ టైప్ వచ్చింది అనమాట. ఈ రూమ్లో లైటింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్, బాగా అనిపిస్తుంది. ఆ రూమ్లో చాలా డల్గా ఉంటుంది. ఒక నచ్చితే నేను ఈ వీడియో నెక్స్ట్ నుంచి ఈ వీడియోస్ ఇక్కడ తీస్తా. సో ఇవి కూడా మీకు ఆల్రెడీ రీసెంట్గానే చూపించాను కదా. కానీ పెట్టుకొని నా చెవు చాలా నొప్పి వస్తుంది. అన్నీ తీసి పెడుతుంటే ఎర్రగా అయిపోతుంది చెవు. అండ్ ఇది అండ్ దీని ప్రైస్ వచ్చి 60 rupees. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నా నెక్స్ట్ ఇయరింగ్స్. ఇవి మీకు ఇంట్లోకి వచ్చిన కొత్తలో పర్చేస్ చేశాను. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా పెట్టలేదు, లైక్ మర్చిపోయాను అనమాట వీటి గురించి. ఈసారి ఏదన్నా పెట్టాలి జుమ్కాస్. అండ్ నేను ఇది షాప్లో పర్చేస్ చేశాను కాబట్టి 125 rupees. అదే బయట ఇంకా మనకి తక్కువకి వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి మనకి లైక్ ట్రెడిషనల్ లైక్ శారీస్ కానీ ఎథ్నిక్ వేర్ మీదకి సూపర్గా ఉంటాయి. కానీ కొన్ని జ్యువెలరీస్ మన ఫేస్ని
ఫుల్ బ్రైట్ అండ్ సూపర్గా లుక్ ఇస్తుంది కదా కొన్ని. అసలు మనం లుక్కే మార్చేస్తుంది అనమాట. మొత్తం మనం రెడీ అయ్యేది వేరు, మన యాక్సెసరీస్ పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుంది కదా. సో నేను అందుకే ఎక్కువ శాతం మేకప్ కన్నా ఈ యాక్సెసరీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను అండ్ పర్చేస్ కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే వీటి వల్ల చాలా లుక్ వస్తుంది. మనం సింపుల్గా రెడీ జస్ట్ నార్మల్గా ఇవి పెట్టుకున్న సూపర్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఇది నాకు గ్రాబ్ బాక్స్లో వచ్చిందండి. లైక్ దీని ప్రైస్ దాంట్లో వచ్చి 150 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంది కదా. లైక్ ఇది స్టైలిష్ అవుట్ఫిట్స్కి సూపర్గా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పార్ట్ 2లో నా చిన్నప్పటి జ్యువెలరీ అంతా మీతో షేర్ చేసుకుంటాను అండ్ నెక్ పీసెస్ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు దట్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.